2024 సంవత్సరం పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలలో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. అంతకుముందు విశాల్తో పెళ్లిపీటల వరకు వెళ్లిన వరలక్ష్మి శరత్ కుమార్ సడన్ గా పెళ్లి వద్దనుకుంది. ఆ తర్వాత కొంతకాలం కామ్గా ఉన్న ఆమె తనకు 14 సంవత్సరాలుగా తెలిసిన నికోలాయ్ సచ్దేవ్ ని వివాహం చేసుకుంది. ఆమె పెళ్లాడిన నికోలాయ్ సచ్దేవ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు. వరలక్ష్మి శరత్ కుమార్ అందరికీ పరిచయమే. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ నటిగా కొనసాగుతున్న వరలక్ష్మి ఇటీవల నికోలాయ్ సచ్దేవ్ ని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు విశాల్తో పెళ్లిపీటల వరకు వెళ్లిన వరలక్ష్మి ఆ తర్వాత పెళ్లే చేసుకోనంటూ స్టేట్మెంట్స్ ఇచ్చింది. కానీ తనకు 14 సంవత్సరాలుగా పరిచయం ఉన్న నికోలాయ్ సచ్దేవ్ ని వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు అతనెవరో కూడా ఎవరికీ తెలియదు. సడన్ గా అనౌన్స్ చేసింది. అలా ప్రకటించిన కొన్ని రోజుల్లోనే నికోలాయ్తో పెళ్లిపీటలెక్కేసింది. దీంతో అతడు ఎవరని అంతా ఆ మధ్య తెగ సెర్చ్ చేశారు. ఈ సెర్చింగ్ నికోలాయ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను బయటకు వచ్చాయి. ఆ విషయాల్లోకి వెళితే నికోలాయ్ సచ్దేవ్ ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్. అతను ముంబైలో గ్యాలరీ 7 అనే ఆర్ట్ గ్యాలరీని నడుపుతూ ఉంటారు. ఈ గ్యాలరీని చూసేందుకు తరచుగా సెలబ్రిటీలు వెళుతూ ఉండటంతో ముంబైలోనే ప్రసిద్ధి చెందిన గ్యాలరీగా పేరు పొందింది. ప్రముఖ ఆర్ట్ గ్యాలరిస్ట్ అయిన నికోలాయ్ తల్లిదండ్రులు అరుణ్ మరియు చంద్ర ఈ గ్యాలరీ 7 ని స్థాపించారు. ఇది కాకుండా నికోలాయ్ సచ్దేవ్ పవర్ లిఫ్టర్ మరియు ఫిట్నెస్ నిపుణుడిగానూ పేరు పొందారు. అనేక పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ఆయన విజేతగా నిలిచారు. నిపుణుడిగానూ పేరు పొందారు. అనేక పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ఆయన విజేతగా నిలిచారు. అలాగే ఆయన టాటూ ప్రేమికుడు కూడా. ఆ విషయం ఆయనను చూస్తేనే తెలుస్తోంది. ఇక నికోలాయ్కి అంతకుముందే పెళ్లయింది. వరలక్ష్మిని రెండో వివాహం చేసుకున్నాడు నికోలాయ్. 2006లో మోడల్ మరియు ఫిట్నెస్ శిక్షకురాలైన కవితను నికోలాయ్ పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు కాషా అనే కుమార్తె కూడా ఉంది. కాషాకు కూడా నికోలాయ్ ఫిట్నెస్ ట్రైనర్ గాను పవర్ లిఫ్టింగ్ శిక్షకుడిగాను వ్యవహరించారు. ఫలితంగా ఆమె అనేక అవార్డులను సైతం గెలుచుకుంది. అయితే పెళ్లైన 13 సంవత్సరాల అనంతరం నికోలాయ్ కవిత విడాకులు తీసుకున్నారు. 2019లో వీరి వివాహ బంధం పూర్తిగా ముగిసింది. అయితే అప్పటికే వరలక్ష్మి నికోలాయ్కి పరిచయం అవడంతో వారి పరిచయం ప్రేమ వరకు వెళ్లి చివరికి పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.